ఏంటి మొత్తం మంచి సోగ్గా తయారయ్యి ఏంటో చూసుకుంటుంది. అల్లుడు బాగున్నావా? అల్లుడు కూర్చోయ్యా, కూర్చో. బాగున్నా అత్త. అమ్మాయి అల్లుడు, అమ్మాయి ఏం చేస్తుంది ఇంటికాడ? ఇంటికాడ చుట్టా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుతుంది అత్త, వచ్చిద్దిలే. సరే, బాగుంటున్నారా? బాగానే ఉంటున్నాం అత్త, నీ దయ వల్ల. ఇంకేంటి సంగతులు అల్లుడు? ఏముంది అత్త, అక్కడ ఆస్తి ఉంది ఇక్కడ ఆస్తి ఉంది అన్నాడు అత్త. ఎక్కడుంది ఎక్కడెక్కడ ఉంది అత్త ఆస్తి? ఉంది అల్లుడు, అక్కడ 3 ఎకరాల భూమి ఉంది. అదంతా నీకు నా కూతురికే కదా ఇచ్చేదంతా. నీకు కాబట్టి ఇంకెవరున్నారు అల్లుడు నేను ఎత్తానికి? సరే అత్త, ఇదంతా బంగారమేనా అత్త? అవును అల్లుడు, ఇదంతా బంగారమే. మీ మామ ఎంత తాగుపోతాడైనా తెలియకుండా నేను చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను అల్లుడు. మరి ఈ బంగారం తర్వాత ఎవరికి వచ్చింది అత్త? ఎవరికి ఇస్తారు? అదేంటి అల్లుడు అట్ట అంటావు? మా అమ్మాయికి నీకేగా ఇచ్చేది అల్లుడు. మా అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటానత్త, చూసుకోవాలడు. మీ మావయ్య ఏమన్నా తాగి అన్నా కూడా పట్టించుకోమాక అల్లుడు. సరే అత్త. ఇంకేంటి సంగతులు అల్లుడు? ఏముంది అత్త? కూర్చో అల్లుడు, మంచి చేపల కూర వండి పెడతాను. చేపల కూర, రొయ్యల పులుసు వండి పెడతాను అల్లుడు. చేపల కూర? అవునల్లుడు. రొయ్యల పులుసా? అవునల్లుడు. మీ అమ్మాయే ఉంది అత్త, ఎప్పుడు కూడా ఇంత ప్రేమగా మంచి కూర వండి పెట్టింది లేదత్త. బాపడమాకలుడు, అది చిన్న వయసు, దానికి ఏం తెలీదు. నీకు ఏదైనా కావాలంటే మొహమాటం పడమాకు, నా దగ్గరికి వచ్చి అడుగు. నీకు నేను ఏమైనా చేసి పెడతాను అల్లుడు. అట్లాగే అత్త, కంపల్సరిగా అత్త, అడుగుతాను అత్త. అట్లాగే అల్లుడు. సరే అత్త. సరే అత్త. సరే, జాగ్రత్తగా వెళ్ళాలి. సరే. మా అల్లుడు కాక ఎవరికిస్తాను? ఈలోపు ఈ తాగుబోతు సచ్చినోడు ఉంచుతాడు, అన్ని ఊరేగిస్తాడు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని మనసారా కోరుకుంటున్నాం మనందరూ. అందుకే మనం అండదండలు అందించాలి. దళిత జాతి ఏమన్నా కూడా అందించాలని హలో, చచ్చిపోయిందా? అయ్యో, ఎట్లా మరి ఇప్పుడు? నాకు ఆస్తి కూడా రాసిస్తానని చెప్పింది. అట్టేది ఎట్రా? నాకు ఆస్తి కూడా ఇస్తానని చెప్పింది, ఎక్కడో డబ్బు దాచానని చెప్పింది. ఇవన్నీ చెప్పకుండా చచ్చిపోయిందా? ఆఖరి కొనుక్కొని అడిగింది. దండలు పిచ్చింది కదా, నాకు దండ అల్లుడు నీ చేతుల మీదకి అంది. సరే, నేను దండ తీసుకొని వస్తున్నాను. సరే, మీరు మిగతా కార్యక్రమాలు చేయండి. ఇస్తానంది, డబ్బులు ఇస్తానంది. కాసేపు యాక్టింగ్ చేద్దాం, కాగితాలు తీసుకుందాం, డబ్బులు ఎక్కడ పెట్టిందో చూద్దాం. అత్త, ఆస్తి నమ్మను, డబ్బులు అన్నావు, ఎక్కడో రాసినన్నావు, కాగితాలు రాసినన్నావు, డబ్బులు తీసినాను అత్త. ఎక్కడ రాసినవు అత్త? ఒక్క మాట అన్నా చెప్పకుండా పోయాను అత్తో. అత్త, కనీసం నీ కూతురు కన్నా చెప్పకుండా పోయాను అత్తో. అత్త అత్త, డబ్బులు ఎక్కడ దాచినావు అత్త? డబ్బులు ఇచ్చి అన్నావుగా అత్త, దాచినావు అత్త. ఒక్కసారి లేచావు అత్త, పేరుతో బ్యాంకులో వేసినావు, కూతురికి వేసినావుగా అత్త. చూడత్త, నీకు దండ కూడా తెచ్చిన అత్తో. అత్త, బతుకున్నప్పుడు అత్త ఎన్నిసార్లు నేను దండలు వేసిన అత్త, నీకు దండ తెచ్చింది అత్త. చూడత్త, ఎంత మంది దండ తెచ్చిన అత్త. 200 రూపాయలు విన్నాను అత్తో. అత్త,
అత్త ఒక్కసారి నీ అత్త అక్కడ ఉందో నాకు చెప్పత్తో రాజు పెట్టానుగా అత్తో అత్త ఎంత చక్కగా ఉందో మా అత్త దాన్ని. అత్త అత్త చూడవా ఎంత ముద్దత్త. ఒక్క మాట అన్నా చెప్పకుండా పోయి నువ్వు అత్తో అత్త చూడండి అయ్యా మా అత్తకి ఎంత అందం వచ్చిందో దండెత్తే అయ్యో అయ్యా అయ్యో అల్లుడు ఏంటి అల్లుడు నేను ఎప్పుడు చెప్పాను అల్లుడు ఏడి నా అల్లుడు 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 ఏడి అల్లుడు అల్లుడు మా అల్లుడేడి మా అల్లుడేడి ఆస్తి ఎక్కడ ఉంది అల్లుడు అంతా అయిపోయింది అల్లుడు మీ మామ అంతా అవ చేసావు అల్లుడు నేను చెప్పే వాటికి నువ్వు ఎటు వెళ్ళిపోయావు అల్లుడు అల్లుడు